ఇటీవల జెన్జీ వైపుగా రాజకీయ పార్టీలన్నీ చూస్తున్నాయి, కార్పొరేట్ రంగము చూస్తోంది, దేశమంతా జెన్జీ చుట్టూ పరిభ్రమిస్తోంది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జెన్జీ అవుట్రీచ్ కార్యక్రమం మొదలైంది. సో నాకు కూడా ఒక అనుమానం వచ్చింది, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళలో జెన్జీ ఎంతమంది ఉన్నారని. వాస్తవంగా ఈ గణాంకాలు నేను ఏనాడు పట్టించుకోలేదు. ఎవరు చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఏది చూస్తున్నారు అనేది జనరల్గా పట్టించుకోను, ఎప్పుడో ఒకసారి అవసరం ఉన్నప్పుడు తప్ప. ఎందుకంటే నేను సమాజానికి చెప్పాలి అనుకున్నది, ఒక అంశం పైన నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకుంటే చేస్తాను. చూసేవారు చూస్తారు, చూడని వారు చూడరు అనేటువంటి ఆలోచన నాది. కానీ ఈ జెన్జీ ఎఫెక్ట్ చూసిన తర్వాత అనిపించింది, అఫ్కోర్స్ నేను ఇన్స్టాగ్రామ్లో అంతగా నా ప్రజెన్స్ లేదు, చాలా మైనర్ ప్రజెన్స్, నేను ఫోకస్ పెద్దగా చేయలేదు ఇన్స్టాగ్రామ్ పైన, ఫేస్బుక్ పైన. చేయాలి లెక్క ప్రకారం, కానీ అంత సమయం ఉండడం లేదు. సో అందువల్ల యూట్యూబ్ పైన కేంద్రీకరిస్తున్నాను. సో యూట్యూబ్లో ఎవరు నా వీడియోస్ చూస్తున్నారు, ఏజ్ గ్రూప్ వైజ్ ఎంత అని. సో మీరు స్క్రీన్ పైన చూడండి, ఈ ఏజ్ వైజ్గా యూట్యూబే ఇచ్చినటువంటి డేటా ఇది. మీకు యూట్యూబ్లో మీకు ఇంటర్నల్గా ఇచ్చిన ఆ స్టూడియో అని ఉంటుంది, దాంట్లో అడిగితే ప్రాంప్ట్ ఇస్తే యూట్యూబే లాస్ట్ 1 ఇయర్లో నా ఆడియన్స్ యొక్క బ్రేకప్. నేను 1 ఇయర్ కూడా ఎందుకు తీసుకున్నానంటే, ఇటీవల కాక్రోచ్ల ఉద్యమము దీనివల్ల బాగా చర్చనీయాంశమైంది కనుక ఏజ్ వైజ్ డిస్ట్రిబ్యూషను ఈ సమయానికి ఉన్నది కాస్త ఎవరేజ్గా ఉండకపోవచ్చని లాస్ట్ 1 ఇయర్ డేటా తీసుకున్నాను. సో ఈ లాస్ట్ 1 ఇయర్లో ఏజ్ వైజ్ చూస్తే, ముందుగా మీరు స్క్రీన్ పైన చూడండి, మీకు యూట్యూబ్ ఇచ్చింది బిలో 18 ఇయర్స్ వాళ్ళకి కూడా ఇచ్చింది. 13 to 17 ఇయర్స్ మధ్య పిల్లలు 0.4% నా మొత్తం ఆడియన్స్లో. మొత్తం ఆడియన్స్ అంటే కొన్ని లక్షల మంది ఉంటారు. నాకు ఎవ్రీ మంత్ 80 lakh 90 lakh, కొన్ని ఎలక్షన్స్ టైంలో అయితే 1.2 crore వ్యూస్ ఉంటాయి. సో 60 lakh మినిమం, ఈవెన్ కరువు కాలంలో కూడా ఉంటుంది, న్యూస్ లేని సమయంలో కూడా. న్యూస్ ఉన్న సమయంలో అయితే 90 lakh ఇట్లా 1 crore వరకు కూడా వెళ్తూ ఉంటుంది ఒక మంత్లో. అందువల్ల ఇన్ని కోట్ల వ్యూస్ కదా, ఇన్ని వ్యూస్లో 0.4% అంటే కూడా చాలా ఎక్కువ కిందకే వస్తుంది. సో ఐమ్ రియలీ హ్యాపీ. 13 to 17 ఇయర్స్ మధ్య పిల్లలకు కూడా నా కంటెంట్ చూసే వారిలో 0.4% ఉన్నారు. ఇక 18 to 24 మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు, యంగ్ ఓటర్స్, వీరు 3.1% ఉన్నారు. అంటే బిలో 25 ఇయర్స్ 3.5% నా మొత్తం వ్యూయర్షిప్లో. సో ఇట్స్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్. ఇలాంటి సీరియస్ కంటెంట్ చూడడం 3.5% రూపంలో చిన్నగా కనిపించవచ్చు, కానీ కోట్ల వ్యూస్లో పర్సంటేజ్గా చూస్తే ఇట్స్ ఏ హ్యూజ్ నెంబర్. ఇక 25 to 34%, ఇది చాలా పెద్ద సెక్షను. 24.3%, 25 to 34 మధ్య ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు. అంటే మీరు గమనించండి, 0.4 ప్లస్ 3.1 ప్లస్ 24.3 అంటే 27.8, నియర్లీ 28% బిలో 35 ఇయర్స్. జెన్జీ డెఫినేషన్ ఏంటంటే 1996 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్జీ అంటారు. యూట్యూబ్ జెన్జీ, మిలీనియల్, జెన్ఎక్స్, బూమర్స్ అని ఈ క్లాసిఫికేషన్ ఇవ్వదు. అందువల్ల ఎగ్జాక్ట్గా 30 ఇయర్స్ లోపు ఉన్నవారని చెప్పలేము. ఎందుకంటే ఏజ్ మ్యాట్రిక్స్ యూట్యూబ్లో ఇచ్చిన డేటా 18 to 24 ఇచ్చింది, 25 to 34 ఇయర్స్ వరకు వచ్చింది. అంటే 34 అండ్ బిలో ఉన్న వాళ్ళు నియర్లీ 28% ఉన్నారు నా ఛానల్లో. అంటే ఖచ్చితంగా జెన్జీ అట్లీస్ట్ 20% ఉంటారు. 20% ఆఫ్ మై ఛానల్ వ్యూయర్షిప్ ఈ జెన్జీ. సో దిస్ రిమార్కబుల్ నెంబర్. ఎందుకంటే జెన్జీకి సీరియస్ కంటెంట్ ఇష్టం ఉండదు, లాంగ్ ఫామ్ కంటెంట్ ఇష్టం ఉండదు,
వాళ్ళు రీల్స్ మాత్రమే చూస్తారు, వారి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ అనుకుంటారు. ఇప్పుడు నా ఎవరేజ్ డ్యూరేషన్ ఆఫ్ మై ఛానల్ ఈజ్ అరౌండ్ 5 minutes, 5.05 minutes. సో అంత ఎవరేజ్ డ్యూరేషన్ చూడడము, అది కూడా ఏదో రంగురంగుల విజువల్స్, మీమ్స్, అట్రాక్టివ్ విజువల్ ఫుటేజ్ ఏదీ లేకుండా నేను మాట్లాడుతూ పోతాను. నిజంగా చెప్పాలంటే చాలా విజువల్ ప్రజెంటేషన్లో రియలీ వీక్. నేను దానిపైన పెద్దగా కాన్సన్ట్రేట్ ఏనాడు చేయలేదు. సబ్జెక్టు, కంటెంట్ వీటిపైన కాన్సన్ట్రేట్ చేశాను. అయినా కూడా ఇలాంటి కంటెంట్ కూడా జెన్జీ నా టోటల్ ఆడియన్స్లో నియర్లీ 20% ఉంటారు. ఇక మిలీనియల్స్ కూడా కలుపుకుంటే, అంటే 1981 తర్వాత పుట్టిన వాళ్ళను, 1981 to 1995 మధ్య పుట్టిన వాళ్ళను మిలీనియల్స్ అంటారు. కరెక్ట్గా అంటే 1981 అంటే బిలో 45 years. ఇక్కడ యూట్యూబ్ ఇస్తున్న మెట్రిక్స్ కరెక్ట్గా సెట్ అవుతుంది. జెన్జీ ప్లస్ మిలీనియల్స్ బిలో 45 years వరకు జెన్జీ ప్లస్ మిలీనియల్స్ అంటారు. సో కరెక్ట్గా యూట్యూబ్ డేటా కూడా మీరు గమనించండి స్క్రీన్ పైన. కరెక్ట్ ఎగ్జాక్ట్గా మీకు అప్ టు 44 years వరకు ఉంటుంది. నా మేజర్ సెగ్మెంట్ హయ్యెస్ట్గా ఏజ్ గ్రూప్లో చూస్తే 35 నుంచి 44 years మధ్య ఉన్న వాళ్ళు 29.4% హయ్యెస్ట్ ఏజ్ గ్రూప్. మీకు నియర్లీ 30% 35 to 44 ఏజ్. ఈ 29.4% 27.8 కూడా కలిపితే మీకు 34 years వరకు కూడా 0.4, 3.1 ప్లస్ 24.3 ప్లస్ 29.4 కలిపితే ఎంత అవుతుందో మీరే చూడండి. నియర్లీ మీకు 58% అవుతుంది. అంటే నియర్లీ 58% ఆడియన్స్ జెన్జీ అండ్ మిలీనియల్సే. సో నియర్లీ 58% జెన్జీ అండ్ మిలీనియల్స్. సో ఇంత మ్యాసివ్గా యంగర్ ఆడియన్స్, మిలీనియల్స్ వరకు కూడా యంగర్ ఆడియన్స్గానే భావిస్తారు జెన్జీ అండ్ మిలీనియల్స్. కొంత మిలీనియల్స్ మిడిల్ ఏజ్ అయినా కూడా, బట్ యంగ్ టు మిడిల్ ఏజ్ గ్రూప్ అది. సో మీకు ఇక ఆ పై ఏజ్ వాళ్ళకు కూడా ఉన్నారు, లేరని కాదు. ఇప్పుడు 45 to 54 మధ్య ఉన్న వాళ్ళకు కూడా మీకు 21.5% ఉన్నారు. వెరీ సిగ్నిఫికెంట్ ఆ ఏజ్ గ్రూప్ కూడా. అంటే మోర్ ఏజ్ వైజ్గా మెచ్యూర్డ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. ఈవెన్ 55 to 64 కూడా 13.6% ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ 64 and above కూడా 7.8% ఉన్నారు. అంటే 60 years దాటితేనే సీనియర్ సిటిజన్స్ అంటారు. సో ఎగ్జాక్ట్గా 60 years డేటా లేకపోయినా అప్రాక్సిమేట్గా మోర్ దెన్ 10% సీనియర్ సిటిజన్స్ కూడా చూస్తున్నారు. అంటే ఒక డైవర్సిఫైడ్ ఆడియన్స్ బేస్ కనబడుతోంది. సో మీరు చూడండి, 65 ప్లస్ 7.8 ఉన్నారు, 55 to 64 13.6 ఉన్నారు. సో 60 years అండ్ ఎబో మనం ఎగ్జాక్ట్గా తీయలేం, కానీ డెఫినెట్గా మోర్ దెన్ 10% ఉంటారు. సో మోర్ దెన్ 10% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, 20% వరకు జెన్జీ ఉన్నారు. జెన్జీ అండ్ మిలీనియల్స్ కలిపితే నియర్లీ 60% ఉన్నారు, 58%. సో వెరీ హెల్తీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏజ్ వైజ్ ఆడియన్స్. సో వెరీ యంగ్ ఏజ్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు నా ఛానల్ చూస్తున్నారు. ఇది ఇస్ ఏ రియలీ ఇంట్రెస్టింగ్ డేటా మీ ముందు పెడుతున్నాను. యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన అఫీషియల్ డేటా ఇది.